బ్రో, పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉందని చెప్పాలి. అక్కడ కనీసం ఇప్పుడు ప్రజెంట్ వాటర్ కూడా దొరకట్లేదు. అండ్ నిత్యావసర సరుకులు ఉంటాయి కదా, మనం తినడానికి ఇప్పుడు పిండి కావచ్చు, ఇవన్నీ సండే రొట్టెలకు వాడుకునే పిండి కావచ్చు, ఇవి కూడా భారీ ధర పలుకుతున్నాయంట. అలాగే పాల ప్యాకెట్లు కావచ్చు, వాటర్ బాటిల్ కావచ్చు, ఇలా నిత్యావసర సరుకులు కూడా చాలా భారీ రేట్ అయితే పెరిగిపోయి వాళ్ళ పరిస్థితి మొత్తం కూడా చాలా దారుణంగా అయిపోయింది. ఎట్లా అంటే వాళ్ళు ఒక 80-90% మొత్తం కూడా మన దేశం నుంచి వెళ్ళినటువంటి అంటే ఇలాంటి ఎగుమతి దిగుమతి ద్వారానే వాళ్ళు బతికేవారు. సో ఇప్పుడు అన్ని కూడా మనం కట్ చేసాం, రాకపోకలు అన్ని కూడా కట్ చేసాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి నష్టమే. సో ఇంత నష్టాల్లో ఉండి కరువు ఎదుర్కొంటున్న సమయంలో కూడా వాళ్ళు మన మీద అటాక్ చేయాలని అనుకుంటున్నారంటే ఇంకా వాళ్ళంతా ఒక క్రిమినల్ మైండ్ ఇంకెవరికి ఉండదు. సో ఇప్పుడు ఎట్లా అంటే నీళ్ళు ఆల్రెడీ కట్ చేసాం. మన సింధు నది జలాలు ఎప్పుడో కొన్ని అప్పుడెప్పుడో మన నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు చేసినటువంటి ఒప్పందం అది. సో ఇన్ని సంవత్సరాల పాటు సహనంతో దాన్ని ముందుకు తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రం దాన్ని కట్ చేశారు. సో మన సైడ్ నుంచి వెళ్ళే ఈ సింధు నది జలాల వల్ల ఒక 80% మొత్తం కూడా వ్యవసాయం వాళ్ళు ఈ వాటితోనే చేసుకునేవారు. సో ఇప్పుడు 80% ఈ వాటితోనే వాళ్ళు తాగడం కావచ్చు, వ్యవసాయం చేసుకోవడం కావచ్చు, ఇదంతా దీంతోనే చేసేవాళ్ళు. కాబట్టి ఇంకా ఇవే ఆపేసాం, వాళ్ళకి అది కూడా లేదు. సో వ్యవసాయం చేసుకునే భూములు కూడా ఎడారిలాగే మారే పరిస్థితి వచ్చింది. నీళ్లు కట్ అయ్యాయి. సో వాళ్ళు తినే తిండి ఇప్పుడు పాకిస్తాన్లో కావచ్చు, వాళ్ళు ఎక్కువ ఏం తింటారు, చపాతీలు ఇలాంటివి తింటారు. కాబట్టి దానికి కావాల్సింది పిండి, ఇలాంటి సరుకులు. అయితే ఇప్పుడు పిండి ధర ఏ విధంగా ఉంది అక్కడ అంటే 5 కేజీల పిండికి 650 రూపాయల వరకు అయితే ఉందంట. సో మన దగ్గర సాధారణంగా 40 నుంచి 60-65 వరకు ఉంటుంది కేజీ పిండికి. సో అక్కడ 5 కేజీలకు ఈ విధంగా ఇంత దారుణంగా పెరిగిందంటే ఇంకా వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఆర్థికంగా వెనకబడిపోయాయని చెప్పేసి వరల్డ్ బ్యాంకును కూడా వాళ్ళు అప్పడడం జరుగుతుంది. అండ్ ఇంత దీనమైన స్థితిలో ఉండి కూడా వాళ్ళు డైలీ మన మీద అటాక్ చేయడానికి కొన్ని మిలియన్ల డబ్బులు ఖర్చు చేస్తున్నారంట. మరి వాళ్ళ అంటే అక్కడ ఉన్న ప్రజల్ని పట్టించుకోకుండా సో పక్క దేశాలపైన పడి ఎడవడం అనేది అదే పాయింట్. వాళ్ళ ప్రజలను పట్టించుకొని వాళ్ళ ప్రజలకు ఏం కావాలి, కంట్రీని డెవలప్ చేసుకోవాలి, ఆ విషయం గురించి ఆలోచించడం పోయి పక్క దేశాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. ఉన్న డబ్బులంతా ప్రజలకు పెట్టకంటారా అంటే దానికి ప్రజలకు పెట్టకుండా టెర్రరిస్టులు పెట్టడం అనేది అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఓకే, మీకు డెవలప్మెంట్ కాకుండా పర్వాలేదు, కనీసం ఉన్న ప్రజలకి కనీస సౌకర్యాలు, నిత్యావసర సరుకులు అట్లీస్ట్ వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి సరుకులు ఏమైనా వాటి పరంగా చూడొచ్చు కదా. సో ఇంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఉన్న డబ్బులంతా కూడా మన మీద అటాక్ చేయడానికి పెడుతుంది. అది కూడా ఉగ్రవాదులు అతం చేయడం కాదు, మనం దేనికోసం ఖర్చు చేస్తున్నాము, రష్యా నుంచి వచ్చినటువంటి మిషనరీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఓన్లీ ఉగ్రవాదులను టార్గెట్ చేసుకొని వాళ్ళని అంతం చేయాలి. ఖచ్చితంగా ఎవరెవరైతే ఉగ్రవాదులు ఉన్నారో కంప్లీట్గా ఉగ్రవాదం నశించిపోవాలని మనం ట్రై చేస్తుంటే వాళ్ళు మన దేశాన్ని నాశనం చేయడానికి ఇది ఒకటే టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు కూడా చెప్పేది ఒకటే మాట, ఓకే మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకొని అటాకులు చేస్తాం, యుద్ధం చేస్తామని చెప్తున్నారో ఇంకా మీకు ఎవరు కూడా సపోర్ట్ చెయ్యరు, ఎందుకంటే మీరు న్యాయబద్ధంగా వెళ్ళట్లేదు కాబట్టి. సో ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఒంటరి దేశంగా మారిపోయింది. రీసెంట్గా మనము చైనా దేశం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళు ప్రయోగించినటువంటి ఆ బాంబులు అవన్నీ కూడా వాళ్ళే ఇచ్చారని కూడా కొంతమంది చెప్పారు. అయితే ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు అఫీషియల్గా యుద్ధం చేస్తామని చెప్పేసి లేకపోతే ఇలాంటివన్నీ కూడా సృష్టిస్తున్నారు. కాబట్టి ఆ సపోర్ట్ చేసే చైనా కూడా వీళ్ళకి ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు. సో మొత్తానికైతే పాకిస్తాన్ దేశం అనేది ఒంటరి అయిపోయింది. ఇంకా ప్రపంచ దేశాలు సపోర్ట్ చేసినప్పటికీ కూడా సర్వైవ్ అవ్వాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంకా ఏ దేశం కూడా సపోర్ట్ చేయనప్పుడు వాళ్ళు ఏ విధంగా చేస్తారు? సో ఖచ్చితంగా వాళ్ళ దేశం మొత్తం సర్వైవ్ అనేది చాలా అంటే చాలా ఘోరంగా మారిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అటాక్ చేయాలి, వాళ్ళని చంపేయాలి, వాళ్ళని ఖచ్చితంగా కరెక్ట్ కాదు. మరి వాళ్ళ ప్రధానమంత్రి కూడా నేను వేరే దేశాలకు పారిపోతాను కూడా ఇక్కడ దాక్కున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఎంత దూరం వెళ్తుందో ఇది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.